నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ ఇకపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేపట్టనుంది. జలమండలిలో జరిగిన సమావేశంలో ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి అటు ఏపీ ఇరిగేషన్ అధికారులతో పాటు ఇటు తెలంగాణ నీటిపారుదల అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలోనే నీటి పంపకాలు జరుగుతాయని, అయితే ఆపరేటింగ్ పూర్తి బాధ్యతలు మాత్రం కేఆర్ఎంబీకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలంగాణ అధికారులు తెలిపారు. కేఆర్ఎంబీకి కావలసిన సిబ్బందిని ఇటు తెలంగాణ అటు ఏపీ సమానంగా నియమించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదని, వాటిపై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణ తెలంగాణ చూసుకుంటే శ్రీశైలం డ్యాం నిర్వహణ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలో సెక్రటరీ ఎంఓజేఎస్ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ మీద ఫాలో అప్ యాక్షన్గా ఈరోజు కేఆర్ఎంబీలో చైర్మన్ ఆధ్వర్యంలో మెంబర్ సెక్రటరీ ఈఎన్సీ తెలంగాణ అండ్ ఈఎన్సీ ఏపీ గారితో ఒక మీటింగ్ జరగడం జరిగింది. అందులో ప్రీవియస్ మీటింగ్లో జరిగినటువంటి మ్యాండేటెడ్ విషయాల మీద ఒకటేమంటే హ్యాండింగ్ ఓవర్ ప్రోటోకాల్ ఆఫ్ 15 ఓటీస్ ఆన్ ద కామన్ రిజర్వాయర్స్. 15లో 6 ఆంధ్రావి, 9 తెలంగాణవి ఎలాగా హ్యాండ్ ఓవర్ చేయాలా, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలా, ఎవరు దాన్ని మానిటర్ చేయాలనే ఇష్యూ మీద ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. దానికి ఇన్ ప్రిన్సిపల్ మేమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వైపు నుంచి అయితే ఎప్పటి నుంచో కూడా మేము విల్లింగ్ ఉన్నాము. ఆల్రెడీ జియోస్ కూడా ఇష్యూ అయిన హ్యాండ్ ఓవర్ చేయడానికి. తెలంగాణ సైడ్ వాళ్ళకి దే హ్యాడ్ సమ్ కొన్ని ఇన్హిబిషన్స్ ఉన్నాయి, అవి ఈరోజు క్లారిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇన్ ప్రిన్సిపల్గా దెర్ ఈజ్ ఎ కంకరెన్స్ టు హ్యాండ్ ఓవర్ మానిటరింగ్ అండ్ వాటర్ రిలీజెస్ ఆఫ్ 15 outlets which are identified on both the reservoirs. ఈరోజు చైర్మన్ గారు మళ్ళీ ఒక ఇంటర్మ్ మీటింగ్ పెట్టారు. ఇట్ ఈజ్ రన్నింగ్ ప్రాసెస్. మొన్న ఢిల్లీలో జరిగిన మీటింగ్కు అండ్ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో రేజ్ చేసిన ఇష్యూస్కు గవర్నమెంట్ మళ్ళా వారి స్టాండ్ మళ్ళీ గవర్నమెంట్కు చెప్పారు. ఇంతకుముందు మనం రిక్వెస్ట్ చేసిన 50-50గా ఒప్పుకోవడం ప్లస్ అదర్ రిక్వెస్ట్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం ఢిల్లీకి రాసినాము. ఫర్దర్ డెసిషన్ వాళ్ళ నుంచి ఏ విధంగా రిప్లై వస్తుందో చూస్తాము. ఈ సీజనల్ ఇప్పుడైతే 3-man కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబీకి తీసుకునేటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబీకి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్కు. వాటర్ రిలీజింగ్ క్వాంటము, వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీ డిసిషన్ జరుగుతుంది మొత్తం సీజన్ మొత్తం అంతా కూడా. పవర్ స్టేషన్స్ కానీ ఇవి కానీ ఇంకా దాని మీద ఏం నిర్ణయం లేదు, అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటారు. మెయింటెనెన్స్ ఆఫ్ ది డ్యామ్ వారు చేసుకుంటాము. నాగార్జున సాగర్ తెలంగాణ చేస్తుంది, శ్రీశైలం ఏపీ చేస్తుంది. ఇది క్షుణ్ణంగా ఈరోజు జరిగిన డిసిషన్. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ ఇకపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేపట్టనుంది. జలమండలిలో జరిగిన సమావేశంలో ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రవీణ్, జలమండలి సమావేశంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ఐ జలమండలిలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో మాత్రం కీలకంగా చర్చించారని చెప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ అదేవిధంగా శ్రీశైలం సంబంధించిన ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబీ ఆ పరిధిలోకి తీసుకొస్తూ కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా నీటి వాటర్లకు సంబంధించిన మాత్రం ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలని దానిపైన కూడా గతంలో కూడా ఆ సమావేశాల్లో నిర్వహించిన మేరకే నీటిని వాడుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆంధ్రప్రదేశ్ చెప్తున్న నేపథ్యంలో మాత్రం 50% తెలంగాణ అదేవిధంగా 50% ఆంధ్రప్రదేశ్ కూడా నీటి వాటకాలను కూడా వాడుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ ఇప్పటివరకే చెప్తుంది. గతం నుంచి కూడా వీటిపైన కూడా ప్రతిసారి సమావేశమైన కమిటీ ఏదైతే ఉందో కమిటీ తుది నిర్ణయం తెలుసుకుని ఇప్పటివరకు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇప్పటివరకు అధికారులు మాత్రం తెలుపుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మాత్రం ఆ త్రిసభ్య కమిటీ మాత్రం ఎలాంటి ఆ నిర్ణయాన్ని ప్రకటించబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా జల విద్యుత్కు సంబంధించిన మాత్రం జల విద్యుత్కు గతంలో నిర్ణయించిన ప్రకారం మాత్రం ఇరు రాష్ట్రాలు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఇప్పటివరకే తెలిపిన నేపథ్యంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకే తాగునీటి అవసరాలకు మొత్తం నాగార్జున సాగర్ నుంచి కూడా ఆ నీటిని వాడుకుంది అని చెప్పేసి కూడా తెలంగాణ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం అక్కడున్న వార్తల ప్రకారం మాత్రం
ఆ నీటిని వాడుకున్నామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలుపుతుంది. ఇలాంటి సమయంలో మాత్రం ఇబ్బందులు తలెత్తకుండా ఇరు రాష్ట్రాల మధ్య మాత్రం నీటి విభాగాలు ఉండకుండా కూడా త్రిసభ్య కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఏ విధంగా సూచనలు చేయబోతుంది కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. 4వ సారి నుంచి కూడా ఏపీ నీటిని వాడుతుంది. గతంలో కూడా వారికి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నీటితో ఇంకా ఎక్కువ నీటిని వాడుతుందని చెప్పిన తెలంగాణ గతం నుంచి కూడా ఆరోపణలు చేస్తుంది. తెలంగాణ గతం నుంచి కూడా ఆరోపణలు చేస్తుంది. నాగార్జున డ్యామ్ పైన కూడా ఏపీకి సంబంధించిన పోలీసు అధికారులు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన పోలీసు అధికారులు కూడా అక్కడ పహారా కాశారు. అక్కడ కూడా ఇరిగేషన్ అధికారులు వెళ్ళి మాత్రం ఆ నీటికి సంబంధించిన మాత్రం ఎన్ని టీఎంసీ నీటిని వాడుకున్నారు. త్రిసభ్య కమిటీ ఫైనల్